ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మనల్ని ప్రేమించి ఆదరించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, నిన్నేమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. చూద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. నేను తెల్లగా మారుస్తాను. కెంపు వలె ఎర్రనివైనను, కెంపు వలె అవి ఎర్రగా ఉన్నాను. అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. నేను తెల్లగా మారుస్తాను. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. హల్లెలూయా. ఈరోజు ప్రతి మనిషి కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న వాళ్ళు చెప్పాలందరూ కూడా. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. ప్రతి మానవుడు పాపము చేస్తున్నాడు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడని బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడింది. అయితే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. కానీ క్రీస్తు యేసునందున కృపావరం ఏంటంటే నిత్య జీవం ఉంది మన జీవితంలో. కానీ మనమందరం కూడా మనుషులము దేవునికి దూరంగా ఉన్నాం, దేవుని దగ్గరగా లేము. ఎందుకంటే మనకు ఆయనకు మధ్యలో మన పాపములు అడ్డొస్తున్నాయి. మన పాపములు ఆయన ముఖమును మరుగుపరుస్తున్నాయి కనుక ఆయన ఆలకింపలేకున్నాడు, మన మొర ఆలకింపలేకున్నాడు, మన వైపు చూడలేకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన సెలవిచ్చేది ఏంటంటే, రండి మన వివాదం తీర్చుకుందాం. మీకు మాకు మధ్య ఒక వివాదం ఉంది. ఇప్పుడు మనకు మధ్య ఎవరన్నా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఉంటే దాన్ని ఏం చేయాలి? చెప్పాలి, పరిష్కరించుకోవాలి. పెద్ద మనసులో కూర్చునో, లేకపోతే ఒక లీడర్స్ దగ్గర పెట్టో, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళో, కోర్టుకు వెళ్ళో ఆ వివాదాన్ని పరిష్కారం చేసుకోవాలి. అలాగే దేవుడి దగ్గర దేవుడికి మనకి మధ్యలో ఒక వివాదం, ఆ వివాదం పరిష్కరించుకుందాం రండి అంటున్నాడు. ఆ వివాదాన్ని మనం పరిష్కరించుకుందాం, ఆ వివాదం ఏదో తీర్చేసుకుందాం. ఒకవేళ ఆ వివాదం మీ పాపాలైతే, ఇదిగో ఈరోజు తెల్లని మంచు వల్ల మీ పాపాలను కడిగి వేయబోతున్నాం. కానీ మనుషులైన మనము ఆయన సన్నిధిని నిలవలేక పారిపోతున్నాం. ఎందుకో తెలుసా? దేవుడట లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ మనుషులట చీకటిని ప్రేమించారట. దేన్ని ప్రేమించారు? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రమో చీకటి లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. కానీ మనుషులట వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. కానీ వెలుగునొద్దుకు రావాలి మనం అందరం కూడా. రండి మన వివాదాలు తీర్చుకుందాం అంటున్నాడు ఆయన. ఈరోజు భూమి మీద అనేకమైన దుష్కార్యాలు జరుగుతున్నాయి. చాలా భయంకరమైన మరణాలు, రోగాలు, సమస్యలు మన జీవితంలో. ఈరోజు భార్య భర్త వదిలేసి ఒంటరి పరిస్థితి కావచ్చు. కన్న తల్లిదండ్రుల బిడ్డలు ఎదిరించి వారు మొండివారుగా మారిపోయి వారు ఎదురు తిరిగే పరిస్థితులు ఉండవచ్చు. లేకపోతే అప్పులు పాలై నువ్వు చేసే ఉద్యోగ వ్యాపారాలన్నీ ఈరోజు నిష్ఫలమైపోయిన స్థితిలో ఉండొచ్చేమో. కానీ సరైన ఉద్యోగం కానీ సరైన వ్యాపారం లేక ఈరోజు నిస్పృహలతో నువ్వు పడి ఉన్నావేమో. లేకపోతే నీ బంధువులే, నీ అన్నదమ్ములే, అక్క చెల్లెలే నిన్ను నీ మీద లేనిపోయి నేరాలు మోపి నిన్ను ఏదో పాపం చేసిన వాళ్ళ నిన్ను ఒంటరిగా మార్చివేశారేమో. లేకపోతే నీకున్నవన్నీ నష్టపోయేవేమో, మనుషులు నమ్మి నువ్వన్నీ పోగొట్టుకున్నావేమో. లేకపోతే అప్పుల పాలు ఈరోజు అప్పుల నుంచి బయటికి రాలేక ఈ అప్పుల సమస్య నుంచి ఏం చేయాలో అర్థం కావడం లేదేమో. లేకపోతే నువ్వు భయంకరమైన దురాత్మ శక్తులతో, చాతపడి శక్తులతో ఈరోజు శత్రువులతో పీడింపబడుతున్నావేమో. లేకపోతే ఈరోజు భర్త శోధనతో, భార్య శోధనతో ఇంట్లో ప్రతిదినం నరకం అనిపిస్తున్నావేమో. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, రా నా దగ్గరికి రా, నీ వివాదం మన వివాదం పరిష్కరించుకుందాం. హల్లెలూయా. రావాలి దేవుని దగ్గర. ఏమంటున్నాడు ఆయన? రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగుడి వేగమే.
సంగమి రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. మా చిన్నప్పుడు పాడేవారు ఈ పాటలు. ఇప్పుడంతా కూడా అంతా ఏమైపోయిందంటే డీజే సాంగ్స్ వచ్చేసి అంతా కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా పాటల దేవుడి పాటలు కూడా మారిపోయింది. హల్లెలూయా. ఏది సినిమా పాట ఏది దేవుడి పాట కూడా అర్థమవుతలేదు, ఆ విధంగా అయిపోయింది. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు మేము సండే స్కూల్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు పెద్దలు రాగం తీసి పాడేవారు ఈ పాట. ఒక్కొక్క పాట 15 నిమిషాలు పాడేవారు, 15 నిమిషాలు 20 నిమిషాలు పాడేవారు ఒక పాట. పెద్ద పాటలు అన్నమాట, రాగం తీసి ఒకే రాగంతో పాడేవారు. నిజంగా చాలా సంతోషం. నిజంగా దేవుని బలంగా ఆరాధించేవారు. కాలం నిన్ను ఆశీర్వదించాలని ఆయన సిద్ధపడి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు అంటే తిరిగి ఆయన వైపు రావాలి, ఆయన వైపు మరలాలి. లోకంలో తెలియక మనం ఎన్నో తప్పులు చేస్తాం. మానవుడు అంటేనే తప్పు చేస్తాడు, మానవుడు అంటేనే పాపం చేస్తాడు. ఎందుకంటే మానవుని హృదయం అనేది బాల్యం నుంచి చెడ్డదట. ఎప్పటి నుంచి చెడ్డది? బాల్యం నుంచి చెడ్డది. ఏదో కొత్తగా ఇప్పుడు చెడిపోయింది ఏం కాదు. మన పుట్టుకతోనే మన హృదయం చెడ్డదని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. కానీ చెడ్డది కాదని చెడ్డ జీవితంలో బ్రతికినంత కాలం ఈరోజు మన బ్రతుకంతా కూడా చాలా శ్రమల పాలైపోయిన స్థితిలో ఉన్నామేమో. కానీ దేవుడు ఈరోజు మనతో ఒక మాట మాట్లాడేది ఏంటంటే, పాపి వారి తప్పు మార్గం నుంచి మారి దేవుని వైపు తిరగడమే దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా. అందుకే హెచ్కేల్ గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు, దుర్మార్గుడు చనిపోవడం ఇష్టం లేదంట, దుర్మార్గుడు మారాలి అంటున్నాడు ఆయన. హెచ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. చూడండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాటను ప్రకటించు. మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మన మెట్లు బ్రతుకుదుము అని మీరు చెప్పుకొనుట నిజమే. వారితో ఇట్లను నా జీవము తోడు దుర్మార్గుడు దుర్మార్గంలో మరణమునందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుంచి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. గట్టిగా ఆమేన్. మనుష్యుడు దుర్మార్గంలో పుట్టి దుర్మార్గంలో పెరిగి చెడ్డవాడిగా, తాగుబోతుగా, తిరిగిపోతుగా, దొంగగా, వ్యభిచారిగా, లేకపోతే దోపిడిదారుగా, నరహంతకుడిగా ఉండి అతడు ఒకరోజు దుర్మార్గంలో మరణించొచ్చేమో. కానీ అలా మరణించడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. ఆమేన్. అలా మరణించడం నాకు ఇష్టం లేదు. దుర్మార్గుడు దుర్మార్గత నుంచి మరలి జీవించడమే నాకు ఇష్టము. ఆమేన్. దుర్మార్గుడు దుర్మార్గాలు వదలాలి, దుర్మార్గత నుంచి బయటికి రావాలి, తనలో దుర్మార్గుని వెలివేయాలి, తనలో దుర్మార్గతను, తనలో పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య యందుకు రావాలి. ఆమేన్. ఈరోజు ఒక తాగుబోతు వ్యసనపరుడుగా ఉన్నావేమో, ఒక గుట్కలకి అలవాటైపోయి, పాన్ పరాగాలు, కిల్లీలకు అలవాటైపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, కళ్ళు కాంపౌండ్కి అలవాటై, సిగరెట్లకు అలవాటైపోయి, బీడీలకి, గంజాయిలకి అలవాటైపోయి. ఏం భయపడకు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు శుద్ధునిగా మార్చడానికి. నువ్వు త్రాగబోతు నిన్ను త్రోసివేయడు దేవుడు. నువ్వు బీడీలు కాల్స్తూ నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు సిగరెట్లు కాల్స్తూ నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. లేకపోతే నువ్వేదో అబద్ధాలాడి మోసాలు చేసావని, లేకపోతే నువ్వేదో దేవునికి అయిష్టంగా బ్రతికావని, లేకపోతే నువ్వేదో వ్యభిచార పాపం చేస్తావని, లేదా నువ్వు పరమ దుర్మార్గుడు ఉన్నావని నిన్ను త్రోసివేసే దేవుడైతే కాదు మన దేవుడు. దేవుడు ఏంటో తెలుసా? ప్రేమామయుడు. ఎవరైనా ప్రేమామయుడు. ఆయన ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, కనికరం చూపే దేవుడు. నువ్వెంత పాపమైనా సరే ఆ పాపి గనక యేసు వైపు గనక మరలి తన హృదయాన్ని గనక మార్చుకుంటే ప్రేమించే దేవుడే నా యేసయ్య. ఆమేన్. ఇది ప్రకటించమని చెప్పాడు దేవుడు ఈరోజు మీ వాక్యాన్ని మీ మధ్యలో. ఈ విషయాన్ని, నా ప్రేమను ప్రకటించు. నేను వారి దుర్మార్గతను బట్టి నేను త్రోసివేయనని చెప్పు. వారు గనక నా వైపు మరలి వారు దుర్మార్గాన్ని విడిచిపెడితే వారు నేను ప్రేమిస్తానని చెప్పు. ఈ వార్త చెప్పన్నాడు దేవుడు ఈరోజు నాతో. ఆమేన్. యేసు ప్రభువుని ఒక పరిసయ్యుడు అంటే వీళ్ళు చాలా నీతి పరులుగా ఉండేవారు. ఆ కాలంలో వీరు పాపులను అసహించుకునేవారు. వీళ్ళు పాపులతో కలిసి భోజనం చేయరు, సంపరులతో కలిసి వీళ్ళు భోజనం చేయరు. కనీసం వాళ్ళతో మాట్లాడరు, ఎందుకంటే ముట్టుకుంటే వీళ్ళకి అంటుంది. అంటరాని తనం అంటారు. ఈ అంటరాని తనం ఉన్న వాళ్ళు ఈ పరిసయ్యులు తక్కువ కులస్తుల దగ్గర రానిచ్చేవారు కాదు.
ఈ పరిసయ్యులు పాపులతో సహవాసం చేసేవారు కాదు. ఈ పరిసయ్యులు సుంకర్లు కూడా దగ్గర రానిచ్చేవారు కాదు. ఇప్పుడు మన మధ్యలో కొంతమంది పెద్ద కులాలు ఉన్న వాళ్ళు, చిన్న కులాలలో, ఇప్పుడు గ్రామాలు, కొన్ని గ్రామాలు ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది కుల వివక్ష, కానీ ఇంకా కొన్ని చోట్ల ఉంది. పెద్ద కులాల వాళ్ళు చిన్న కులాలు లోపలికి రానివ్వరు, లేకపోతే వాళ్ళ గుళ్ళలోకి రానివ్వరు, లేకపోతే వాళ్ళతో కలిసి ఫోన్ చేయరు. అలాంటి పరిసయ్యుడు, అలాంటి గొప్ప కులానికి చెందిన వాడు అనుకుంటాం. ఈయన యేసు ప్రభుని ఎక్కడ పిలిచాడు? భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినప్పుడు ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఒక వ్యభిచారం చేసే స్త్రీ, ఎంతో భయంకరమైన పాప బ్రతుకులున్న స్త్రీ ఆ రోజు యేసు ప్రభుని చూద్దామని ఆయన దగ్గరికి ఏం పట్టుకుని వచ్చిందంటే ఒక అత్తరు గుడ్డు పట్టుకుని వచ్చింది. విలువైన 2 సేర్లు అత్తరు తీసుకుని వచ్చింది. చాలా విలువైన అత్తరు తీసుకొచ్చింది. రావడంతో యేసయ్య పాదాల మీద పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? యేసయ్య పాదాల మీద పడిపోయింది. ఆయన పాదాల మీద అత్తరు పోసింది, ముద్దు పెట్టుకున్నది. తర్వాత తన దుస్తుతో ఆ పాదాలు తొడవడం మొదలు పెట్టింది. పశ్చాత్తాపడుతుంది, కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది, పాదాలు తడుపుతుంది. పాదాలు తడుపుతుంటే ఆ ఇంటికి పిలిచిన పరిసయ్యుడు అది చూసి చాలా అసహ్యపడుతున్నాడు. ఆ స్త్రీని. యేసు ప్రభు మీద కూడా అసహ్యం వచ్చేసింది వాడికి. ఇది ఎంత భయంకరమైన పాపస్థితి, దీంతో ఎవరో మాట్లాడరు కదా, ఇది పాపాత్మురాలు కదా, అసలు ఈయన బోధకుడేనా? డౌట్ వచ్చేసింది. ఎవరి మీద? యేసయ్య మీద డౌట్ వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మీద డౌట్ వచ్చేసింది. అసలు ఈయన బోధకుడేనా? ఎట్లా ముట్టుకొని ఇచ్చాడు ఈమెని? ఎట్లా టచ్ చేయనిచ్చాడు? ఆ ముద్దు పెడుతున్నా కూడా ఆమెను అడ్డు పెడతలేదు. కనీసం ఆ జుత్తుతో ఆయన పాదాలు రుద్దుతుంది, అత్తరు పోసి కన్నీళ్లు గారుతూ రుద్దుతుంది. ఆమెను అవతలకు ఒక తాపుతాన్ని అవతలు తీసేయచ్చు కదా, తన్ని తీసేయచ్చు కదా, కాళ్ళతో త్రోసేయచ్చు కదా, అట్లా తీయడం ఏదండి? నిజంగా ఈయన బోధకుడేనా, లేదా ఈయన దైవ కుమారుడేనన్న ఒక డౌట్ వచ్చేసి, డౌట్ వచ్చినండి యేసు ప్రభు అతని ఆలోచనలు ఎరిగాడు. చదవద్దు. డౌట్ వచ్చిన వెంటనే యేసు ప్రభు అన్నాడు, బాబు సీమోను ఏంటి పిలిచిన ఆయన పేరేంటి? సీమోను, నీకు ఒక కథ చెప్తాను, వింటావా? ఏమన్నాడు ఆయన? ఏదైనా యేసు ప్రభు కుమారం చెప్పి కథ చెప్పే వారికి బుద్ధి చెప్పేవాడు. ఒక ఆయనకి 2 అప్పులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అప్పులు పాలైన వాళ్ళు. ఒక ఆయన 50 దేనారాలు అప్పు ఉన్నాడు, ఇంకోటి 500 దేనారాలు అప్పు ఉన్నాడు. ఇందులో ఆ ఇద్దరు కూడా అప్పు తీరలేకపోయారు. 50 దేనారాలు అప్పు తీరలేకపోయాడు, 500 దేనారాలు కూడా అప్పులు తీరలేకపోయాడు. అయితే ఒకరోజు యజమానుడు ఏం చేశాడంటే, అయ్యా మేము అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నామని ఆ యజమానుడు పాదాల మీద పడి, క్షమించు, మా అప్పు మేము మన్నించు, మేము అప్పు కట్టలేమని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడంటే కనికరపడి 2 అప్పును క్షమించేశాడు. మరి అందులో ఇద్దరిలో ఎవరు ఎక్కువ అతన్ని ప్రేమిస్తారు? 50 దేనారాలు క్షమింపబడ్డవాడా, 500 దేనారాలు అప్పు క్షమింపబడ్డవాడా అంటే ఆయన ఏమన్నాడంటే 500 దేనారాలు అప్పు ఎక్కువ కదయ్యా. ఇంచుమించు ఒక దేనార్ 250 రూపాయలు. ఎంత? ఇప్పుడు కువైట్ దీనార్ 250, 300 ఉంది. అవునంటే దీనార్ ఎంత ఉంది అక్కడ? మన రూపాయలు అంటాం, కువైట్ దీనార్ అంటాం. కువైట్ దీనార్ 1 రూపాయి తెస్తే ఇక్కడ ఎంత అవుతుంది తెలుసా? 300 అవుతుంది దగ్గర. ఎంత? కువైట్ లో 1 రూపాయి ఎంత? దీనార్ అంటారు అక్కడ, మనకు రూపాయి అంటే. ఆ దీనార్ ఇక్కడ దాదాపు 250 నుంచి 300 ఉంది ఒక్క దీనార్ కాస్ట్. అంటే దాదాపు 500 ఇంటూ 300 వేసుకోండి, ఎంత అండి? 1,50,000. పోనీ 50 ఇంటూ 300 15,000. ఇప్పుడు 1,50,000 అప్పు క్షమింపడ్డ వాడు ఎక్కువ ప్రేమిస్తాడా, 15,000 అప్పు ఎక్కువ క్షమింపడ్డాడు ఎక్కువ ప్రేమిస్తాడా? అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఎక్కువ అప్పు ఎవరు క్షమించారో ఆ వ్యక్తి ఎక్కువ అప్పు క్షమించిన వారిని ప్రేమిస్తాడు అన్నాడు. హల్లెలూయా. విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, అటువంటి స్త్రీని చూస్తే అందరూ కూడా అసహ్యపడతారు. అటువంటి పాపంలో వ్యక్తిని చూస్తే అందరూ వేలు పెట్టి చూపిస్తారు.
ఎంతమంది తన యొక్క ఆ భయంకరమైన పాప జీవితంతో కుటుంబాలు కూల్చిందని అసహ్యపడతారు అటువంటి స్త్రీని చూస్తే. కానీ యేసయ్య ఎక్కడ ఏ మాత్రం కూడా నువ్వు పాపాత్మురాలువు, నువ్వు నా ఎందుకు రావడానికి వీలేదు, నువ్వు బయటికి పో అని ఆయన త్రోసివేయలేదు. హల్లెలూయా. ఎందుకంటే పాపి మనసు మార్చుకుని తన ఎందుకు రావడం యేసయ్యకి ఇష్టం. పాపి గనక తను చేసిన పాపాన్ని బట్టి, తను చేసిన తప్పును బట్టి గనక ఆ వ్యక్తి గనక పశ్చాత్తాపడి గనక యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ప్రేమతో వాళ్ళు హత్తుకుంటాడు. హల్లెలూయా. యేసయ్య వాళ్ళని ప్రేమతో చేరదీస్తాడు. ఎవరైనా సరే, ఎంత ఘోర పాపైనా సరే, నా ఇంతకు రండి, నేను ఎర్రని పాపములు నేను తెల్లగా మార్చేస్తాను, ఎర్రగా కెంపులా ఉన్న ఆ పాపములు నేను హిమములా మార్చేపోతున్నాను, రండి నా దగ్గరికి అంటున్నాడు. రండి నా దగ్గరికి. మన వివాహం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ స్త్రీ వచ్చింది యేసయ్య దగ్గరికి. ఎవరు వచ్చారు ఇప్పుడు? ఈ పాపపు స్త్రీ వచ్చింది. ఆ పాప స్త్రీని చూసి ఆయన పిలిచినోడు అతను అసహ్యపడుతుంటే ఆయన్ని గద్దించాడు యేసయ్య. ఇటువంటి వారే కావాలైనా. సుప్రీంకోర్టులో ఉరిశిక్ష పడ్డ ఖైదీకి అన్ని ద్వారాలు మూసిపోయిన తర్వాత ఒకే ఒక్కడు ఆ ఉరిశిక్షను రద్దు చేయగలుగుతాడు. ఎవరైనా చెప్పాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి అని తెలుగులో అంటాం. ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎవరు మనకు స్త్రీ కదా, ఎవరు ముర్ము, ఆవిడ పేరేంటి? ముర్ము, ద్రౌపది ముర్ము ఆవిడ పేరు. ఇప్పుడు స్త్రీ ఉంది మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆ వ్యక్తి భయంకర నేరం చేసి కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత అతడు సుప్రీం కోర్టుకు వెళ్ళాక అక్కడ ఉరిశిక్ష పడితే ఇంకెవరు రద్దు చేయలేరు. ఎందుకంటే ఫైనల్ సుప్రీంకోర్టు, తర్వాత ఇంకో కోర్టు లేదు. అక్కడ రద్దు చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా అతను ఉరిశిక్ష తీయాల్సిందే. కానీ ఫైనల్ ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టు తర్వాత ఉరిశిక్షను రద్దు చేసి ఒకే ఒక్క అవకాశం ఉన్న వ్యక్తి ఎవరంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయనే రాష్ట్రపతి, భారతదేశ రాష్ట్రపతి. గట్టిగా చెప్పలు పడతారు. అక్కడ కనుక వెళ్ళి అతడు క్షమాపేక్ష పిటిషన్ పెట్టుకుంటే, ఒకవేళ ఆ యొక్క పిటిషన్ ఆ రాష్ట్రపతి కనుక పరిశీలించి అతను కనుక ఇష్టమైతే, నిజమే పోన్లే అతను బ్రతకనిద్దాం అని తన మనసులో అనుకుంటే, అతను తీసుకున్న డెసిషన్ ఎవరు కాదంటాను లేదు. ఏ కోర్టులు గాని, ఈ యొక్క మంత్రులు గాని, ఈ లోకంలో ఎవరు కూడా అతని డెసిషన్ ని కాదంటాను కాదు. ఎందుకంటే ఫస్ట్ సిటిజన్ అంటారు. ఆయన ఏమంటారు? ఫస్ట్ సిటిజన్, ప్రథమ పౌరుడు అంటారు. ఇప్పుడున్న మన భారత రాష్ట్రపతి ముర్ము ప్రథమ పౌరురాలు. వారు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అన్నమాట. అటువంటి వారికి క్షమాపేక్ష చేసే అధికారం. ఆ తర్వాత ఇంకెవరు కూడా ఒక్కసారిగానే ఉరిశిక్ష రద్దు, క్యాన్సల్ అని రాసి సంతకం పెట్టాడంటే ఇంకెవరు అతను ఉరి తీయలేరంట. ఆమేన్. అటువంటి ఆయన మన యేసయ్య. హల్లెలూయా. ఈ రోజు నీకు పాపము అనేది సాతానుడు అంటించిన రోగం. అందుకే ఈ రోజు నీ జీవితంలో భయంకరమైన శ్రమలు, భయంకర అప్పులు, దరిద్రత, నెమ్మది లేదు, సమాధానం లేదు, సరైన పని లేదు, ఎలా బ్రతకాలి అర్థమవుతలేదు, ఎలా జీవించాలని అర్థమైతే లేదు. భర్తతో శోధన, భార్యతో శోధన, బంధువులతో శోధన, చేతబడి శక్తులతో శోధన, సమస్యలతో శోధన. అయ్యో నా జీవితం ఏమైపోతుందో, నేనేమైపోతున్నా, ఎట్లా బ్రతకాలో, నా పరిస్థితి ఏంటో అనుకున్నావేమో. కానీ ఈ రోజు నీకు శుభవార్త. రమ్మంటున్నాడు ఆయన తన దగ్గరికి. ఎవరి దగ్గరికి? యేసయ్య రమ్మంటున్నాడు. కమం, నా దగ్గరికి రా. ప్రయాసపడి భారం వస్తున్నావేమో, నీ భారాన్ని మోస్తున్నావు, పాప భారం రా. ఆ పాప భారం నేను నీకు తొలగించి వేస్తాను. అవి ఎర్రనమైనా సరే తెల్లగా మార్చేస్తాను నేను. అవి కెంపు వలె ఎర్రగా ఉన్నా అవి హిమం వలె మార్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రా నా దగ్గరికి. దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు రావడానికి సిద్ధంగా ఉన్నావా? దుర్మార్గులు మరణించడం ఆయనకి ఇష్టం లేదు. పాపంలో మరణించడం యేసయ్యకి ఇష్టం లేదు. అందుకే రమ్మని పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి అంటున్నాడు. ఇప్పుడు తెలుసా, అసలు మొట్టమొదటి పాపం చేసింది ఎవరంటే దేవదూతలు. ఎవరండి? మనుషుల కన్నా ముందు ఎవరు పాపం చేశారు? దేవదూతలు క్షమాపణ ఇవ్వలేదు. తెలుసా దేవుడు? దేవదూతలు కూడా మహిమ స్వరూపులు అండి. దేవుని వల్లే సృష్టించుకున్నాడు. మానవులాగా రక్తంతో, మాంసంతో, నరమంతో వాళ్ళని మనకలా చేయలేదు ఆయన. తన ఎలా మహిమ స్వరూపుడో వారిని కూడా మహిమలోనే సృష్టించాడు. ఆయన ఎలా అమరుడుగా ఉన్నాడు. అమరుడు అంటే ఏంటి అర్థం తెలుసా? అమరుడు అంటే అర్థం ఏంటి తెలుసా? మరణం లేని. దేవదూతలను అమరులుగా ఉంచాడు. అయితే వారు ఏం చేశారంటే పరలోకంలో పాపం చేశారు. వాళ్ళు ఏం చేశారు? అప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు ఇవన్నీ ఏం సృష్టింపబడలే. మొదటి సృష్టి పరలోకము, దేవదూతలు.
అక్కడ ఈ దేవదూతలు పాపం చేస్తున్నప్పుడు వారిని ఒక రక్షకుని పుట్టించో, లేకపోతే వారికి ఒక రక్షకుని ఏర్పాటు చేసో, అయ్యో పోన్లే తెలియక పాపం చేశారు వీరికి క్షమాపణ ఇద్దాం, పోన్లే తెలియక చేశారని అనుకోలేదు దేవుడు. ఎందుకో తెలుసా? వారు చేసిన పాపం పరిశుద్ధ స్థలం. ఎక్కడ? మహాపరిశుద్ధ స్థలమైన ఆ పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం ఎదుట పాపం చేశారు వాళ్ళు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఒక్క క్షణం కూడా వాళ్ళు క్షమించలేకపోయాడు, క్షమించలేదు కూడా దేవుడు. ఎందుకంటే వారిని వెంటనే పాతాళ లోకంలో తీర్పు దినం వచ్చే వరకు కూడా వారిని బంధించి కావలు పెట్టించాడంట. అప్పుడే ఈ యొక్క సాతానుడు వాడు దూతల సమూహం పరలోకం నుంచి పడిపోయి సాతానుగా మారిపోయాడు. ఇప్పుడు వాడి వల్ల మనకి శోధన భూమి మీద ఇప్పుడు వాడు ఉన్నాడు. పాతాళం వాడికి దేవుడు అధికారం ఇచ్చాడు. పాతాళంలో పడిపోయినా వాడు భూమి మీద ఆకాశ మండలంలో సంచరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు రెండో క్రియేషన్ ఎవరు సృష్టించాడు? దేవుడు. ఎవరినంటే మనం చెప్పాలందరూ కూడా. దేవుడు ఆయన స్వరూపం సృష్టించాడు. ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఆకారం ఎలా ఉంటుందో, నరస్వరూపి. క్లియర్గా హెచ్కేల్ గ్రంథంలో రాయబడి నరస్వరూపి వాడు అని రాయబడి. అంటే నరుడు ఎలా ఉంటాడో దేవుడు కూడా ఎలా ఉంటాడు. ఒక ఎద్దులా మానవులు చేయలేదు ఆయన, ఒక బర్రెలా చేయలేదు ఆయన, ఒక పక్షిలా చేయలేదు ఆయన, ఒక చేపలా చేయలేదు. మానవుణ్ణి తన ప్రింట్అవుట్ తీశాడు, జిరాక్స్. ఆమేన్. ఆయన ఎలా ఉంటాడో సేమ్ అలాగే జిరాక్స్ తీసుకున్నాడు. ఆమేన్. అలాగే సేమ్ ఒక మట్టి ముద్దను చేసుకున్నాడు. సేమ్ ఆయన ఎలాగున్నాడో అట్లనే ఒక మట్టి ముద్దను జిరాక్స్ చేసుకున్నాడు. ఆ జిరాక్స్ ఆయన కళ్ళు ఎలా ఉన్నాయో ఆ మట్టి ముద్ద కూడా కళ్ళు పెట్టాడు. ఆయన గల ముక్కు ఎలా ఉందో ఆయనకు కూడా ఆ మట్టి ముద్ద ముక్కు పెట్టాడు. ఆయనకు నోరు ఎలా ఉందో ఆ మట్టి ముద్ద నోరు పెట్టాడు. ఆయనకు చెవులు ఎలా ఉన్నా ఆ మట్టి ముద్ద కూడా చెవులు పెట్టాడు. ఆయనకు కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయో అలాగే ఆ మట్టి ముద్ద కాళ్ళు చేతులు పెట్టాక ఆ మట్టి ముద్దలో పను నాసికారంధ్రం ఏముదడు పని వదిలేటప్పటికి ఆ మట్టి బొమ్మల్లా మనిషిగా మారిపోయాడు. ఆమేన్, ఆమేన్. దేవదూతల మహిమ స్వరూపులుగా చేశాడు. వారు పాపం చేశారు. అయితే మానవుడు కూడా పాపం చేస్తాడని తెలుసు ఆయనకి. ఆమేన్. దేవదూతల పాపం చేస్తే మానవుడు పాపం చేయడా? చెప్పండి అందరూ కూడా. దేవదూతలే పాపం చేశారని మానవుడు పాపం చేయడా? అది ముందే తెలుసు దేవునికి. అయితే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన చేసింది ఏంటంటే ఆయన ఒక రక్షకుడిని ఏర్పాటు చేశాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ రక్షకుడు ఎవరో కాదు, ఆ దేవాది దేవుడే తన నోటి మాటకు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తుగా మన మధ్య నివసించెను. ఆమేన్. ఆ వాక్కుకే శరీరం ధరింపజేశాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యమే శరీరధారిగా మనల్ని రక్షించడానికి ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు అని రాయబడి. అయితే రక్షకుని మన కొరకు పెట్టాడు, కానీ దేవదూతల కొరకు రక్షకుడు లేడు. దేవదూతలు పాపం చేసి పిశాచుల్లా మారిపోయినాయి. ఎట్లా మారిపోయినాయి? నేను శోధిస్తున్న ఆ దెయ్యపు శక్తులు, శాతపడి శక్తులు ఎవరో తెలుసా? ఆ పడిపోయినది దేవదూతలే. గట్టిగా చెప్పులు కొట్టని అర్థమైన వాళ్ళు. ఆ పరలోకం నుంచి త్రోసివేసిన ఆ దేవదూతలందరూ పిశాచుల్లా మారిపోయారు భూమి మీద. ఎట్లా మారిపోయారు? దెయ్యాల్లా మారిపోయారు. మనిషినట పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాయంట. మనిషిని పాపం ప్రేరేపిస్తూ ఉంటాయి. మీకు తెలుసా? మనిషి హృదయాల్లో దూరిపోతుంటాయి, మనిషి ఆలోచనలు జొరిపోతుంటాయి, అబద్ధాలు ఆడిస్తాయి, పాపాలు చేయిస్తాయి, త్రాగుడు తాగిస్తాయి, వ్యభిచారం చేయిస్తాయి, మోసాలు చేయిస్తాయి, గర్విస్తాయి, తిట్టేలా చేస్తాయి, కొట్టుకునేలా చేస్తాయి, చంపుకునేలా చేస్తాయి, ఒకరినొకరు విభేదాలు వచ్చేలా చేస్తాయి, భార్య భర్తల మధ్య విభేదాలు, అనుమానం ఒకరి మీద అనుమానం కలిగేలా చేస్తాయి. భార్య ఏదో చేస్తున్నా నాకు తెలియకుండా, భర్త ఏదో చేస్తున్నా నాకు తెలియకుండా వీళ్ళిద్దరు కొట్టుకు సావాలి, వాళ్ళ పిల్లలు నాశనం అయిపోవాలంతే. అవును, ఈ అనుమానాలు కలిగించే దురాత్మలు అవి. మీకు తెలుసా? భార్య భర్తల మధ్య అనుమానం కలిగించే ఈవిల్ స్పిరిట్స్ అన్నమాట. అవి గనక వచ్చిందంటే వారి జీవితం నరకమే. అవి శోధించినంతసేపు కొట్టుకుని చేస్తారు, లేదా విడాకులు అయిపోతే, లేదా ఒకరినొకరు చంపుకుంటారు. తర్వాత మర్డర్ చేసేలాగా, మనుషులు చంపేలా ప్రేరేపిస్తుంటాయి, దొంగతనాలు చేసేలా ప్రేరేపిస్తుంటాయి. ఇంకా చూస్తే ఆ దోపిడీలు చేసేలా, చీటింగ్ చేసేలా, గర్వం, మనుషుల గర్వాన్ని ప్రేరేపిస్తాయి, అహంకారాన్ని ప్రేరేపిస్తాయి, బూతులను ప్రేరేపిస్తాయి, అబద్ధాలు ప్రేరేపిస్తాయి.
ఇవన్నీ మనిషి తెలియక అవి ఏది ప్రేరేపిస్తుంది ఇక్కడ అవే చేసుకుంటూ కూర్చుంటాడు. ఇంట్లో నెమ్మది, సమాధానం, కొట్లాట, ఎటు చూసిన అప్పులు, దరిద్రత, శ్రమలు, శోధనలు, ఒత్తిళ్ళు, ఇవన్నీ ఎవరి ద్వారా కలిగినాయి? సాతానుడు మనలో కలగజేసిన పాపం వల్ల కలుగుతున్నాయి మనకి శోధనలు. అవును, ఈరోజు నీ బ్రతుకు నాశనం అయిపోయిందా? ఈరోజు నిరుద్యోగం ఉన్నావా? నీ భర్త నిన్ను విడిచిపెట్టాడా? ఈరోజు నీ అన్నదమ్ములు నిన్ను వెలివేశారా? ఈరోజు నీ ఏ స్థితిలో కృంగిన స్థితిలో ఉన్నావా? రా, నీ పాపములు ఎర్రనవైనా తెల్లగా మార్చి నీ జీవితంలో భూమి మీద మంచి పదాలు అనుభవింపజేసి నీ బ్రతుకును మారుస్తానన్నాడు యేసయ్య. రమ్మంటున్నాడు. రా నా ఎద్దుకు రా, నువ్వు నా ఎద్దుకు రా, నీ జీవితాన్ని నేను నూతన పరుస్తాను, నీ పాపములు ఎర్రగా ఉన్నా సరే నేను తెల్లగా మార్చేస్తాను. ఆమేన్. ఎందుకు తెలుసా? ఆయన తన రక్తంతో కడిగాడు మన పాపం. ఆయన ఏ పాపం? రక్తంతో మన ఎర్రని పాపాలన్నీ కూడా తెల్లగా అడిగేశాడు ఆయన. ఆమేన్. మన ఎర్రని పాపాలన్నీ ఎట్లా కడిగేశాడు ఆయన? తెల్లగా అడిగేశాడు. ఈ రోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆ వ్యభిచార స్త్రీ ఎలాగైతే యేసుప్రభు దగ్గరికి వచ్చిందో, ఆయన పాదాల మీద పడ్డదో, అలా నువ్వు పడితే ఈ రోజు నీ జీవితంలో ఉన్న ప్రతి శాపము యేసయ్య తొలగించి వేయబోతున్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? చేతులు ఎత్తండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మండి. మీ జీవితాన్ని మార్చేయడానికి యేసయ్య ఈ రోజు నూతనమైన ప్రణాళిక రచించాడు. ఈ రోజు అదే రక్త ప్రణాళిక, అదే రక్త ప్రణాళిక. ఈ రోజు దేవుడు మీకెందుకు ఈ రోజు ఏ శరీర రక్తం ఇస్తున్నాను తెలుసా? మీరు మంచి వాళ్ళని ఇస్తలే, లేకపోతే మీరు గొప్ప వాళ్ళ పరిశుద్ధులని ఇస్తలే, లేకపోతే మీరేదో మంచి కార్యం చేశారని ఇస్తలే, మీరు పాపులని తెలిసేనా? యేసయ్య చెప్పాడు, నా శరీర రక్తం అందరికి అందజేయండి అన్నాడు. సాతాను గాడికి మనం ఏదన్నా బలం ఏంటి తెలుసా? పాపం అండి. చెప్పాలందరూ, నీలో పాపం ఉన్నంత కాలం నీ మీద వాడికి అధికారం ఉంటుంది. చెప్పండి అందరూ కూడా. ఇప్పుడు అప్పులోడికి నీ మీద ఎప్పటి వరకు అధికారం ఉంటుంది? చెప్పాలి. అప్పులోడికి నీ మీద ఎప్పటి వరకు అధికారం ఉంటుంది? అప్పు కట్టేవారు వాడిని వచ్చి తిడతాడు, తిట్టడా, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అంటాడు. అవునా? ఒక నిజంగా అప్పు లేనుడు, ఏ అప్పు లేనుడు వచ్చి తిడితే నువ్వు ఊరుకుంటావు? అసలు నీకు ₹1 అప్పు ఇవ్వలేదు, ఊరుకునే వచ్చి నేను తిడుతున్నాడు అని ఊరుకుంటావా? నువ్వు తిడతా, లేదంటే నువ్వు కూడా వాడిని కొడతావు. అవునా కదా? అదే అప్పులోడు వచ్చి తిడుతున్నప్పుడు ఎట్లా ఉంటావు? ఎట్లుంటావు? గమ్మున ఉంటావు. ఒక్కవాడు కూడా వాడు ఎందుకంటే వాడికి రుణం అన్నారు. ఎట్లన్నా ఇప్పుడు సాతాను గాడికి మనం దేని రుణం? పాపం రుణం ఉన్నాం. ఏది చెప్పాలందరూ కూడా. అందుకే వాడి మీద, నీ కుటుంబం మీద అధికారం చేస్తున్నాడు. నీకు రోగం పాలు చేస్తాడు వాడు, నిన్ను తగ్గని రోగంతో ఏడిపిస్తున్నాడు వాడు, లేకపోతే నిన్ను కీర నొప్పులతో వేధిస్తున్నాడు వాడు, లేకపోతే నీ భర్తను త్రాగుల్లో వ్యసనాల్లో బంధించి నిన్ను ఏడిపిస్తున్నాడు వాడు, లేకపోతే నిన్ను భయంగా నిరుద్యోగంలో పని లేకుండా అప్పుడు పాలు చేసి నిన్ను, నీ భార్య భర్తను విడగొట్టి నిన్ను బాధిస్తున్నాడు వాడు. కానీ ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చావో ఆయన చేసేది ఏంటంటే ఒక మందు ఇస్తాడు. ఆ మందు ఏంటో తెలుసా? ఆయన శరీరం, ఆయన రక్తం, అంతే. ఆమేన్. ఏంటో మందు? అమ్మల్లారా, ఓ అక్కల్లారా, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండి. నువ్వు ఎవరివైనా సరే, నువ్వెంత పాపివైనా సరే, నువ్వెంత దుర్మార్గుల్లో ఉన్నా సరే, ఈరోజు దేవుడు రీకాల్ చేస్తున్నాడు. హల్లెలూయా. రీకాల్. ఆయన రీకాల్ చేస్తున్నాడు, తిరిగి రమ్మంటున్నాడు. ఆయన నా దగ్గర ప్రయాసపడి ఎంత భారం వస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ సమస్యలన్నీ తీర్చి నిన్ను ఆశీర్వదించి, నిన్ను రోజు నెమ్మది కలగజేసి, నీకు మనశ్శాంతి ఇచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు ఒక రోజున భోజనం చేస్తున్నాడు. ఎవరితోనండి? పాపులతో, సుంకంతో, వ్యభిచారంతో, దొంగలతో, వీళ్ళందరితో ఇంట్లో కలిసి భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే అక్కడ పరిచయులు వచ్చారట. పరిచయులు వచ్చి వాళ్ళు చెప్పాను ముందే, వాళ్ళు స్వనీతి పరులని. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, యేసు, మేము యూదులమే, నువ్వు కూడా యూదుడివే, మరి యూదులతో కలవాలి కానీ సుంకరులతో సహవాసం చేయరు కదా, మరి నువ్వు పాపులతో ఏంటే భోజనం చేస్తున్నావు, వాళ్ళతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నావు అంటే కథ చెప్పేసాడు వాళ్ళకి. అంతే ఉపమానం. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది అనుకో, 99 మంది గొర్రెలు విడిచి, ఆ 99 గొర్రెలు విడిచి తప్పిపోయిన ఒక గొర్రెను వెతకడానికి పోయాడు. ఇప్పుడు 99 మంది గొర్రెలు ఎక్కువ, ఒక గొర్రె ఎక్కువ? 99 ఎక్కువ. హల్లెలూయా. అవునా? చెప్పేది ఒకటి, మిగతా 99. ఇప్పుడు ఆ 99 వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో, ఒక్క గొర్రె కోసం ఈ 99 ఏమైపోదు? అట్లా ఆలోచిస్తాం, మనమైతే ఆలోచిస్తాం, కానీ యేసయ్య ఎలా అనుకోలేదు. ఎందుకో తెలుసా?
99 మందలు ఉన్నాయి. ఎక్కడున్నాయి ఇవి? అంటే మందలు అంటే సంఘములు ఉన్నాయి. హల్లెలూయా. వాటికి ఏ ప్రాబ్లం లేదు. ఆమేన్. మందగా ఉన్న దగ్గర వాటి ఏ తోడేలు దాడి చేయదు. నువ్వు మందలో ఉన్నంతసేపు, అంటే సంఘములో ఉన్నంతసేపు కూడా నీకు ఏ తోడేలు దాడి చేయదు. నువ్వు సంఘం నుంచి వేరే అవుతుంది చూడు, అప్పుడు ఒంటరి గొర్రె అయినప్పుడు తోడేలు మీద దాడి చేస్తాడు. అర్థమవుతుందా? చాలా మంది సన్నిధికి దూరం అయ్యాకే సాతాను వాళ్ళ మీద ఎక్కువ దాడి చేస్తారు. మందిరం సేపు వారి మీద వాళ్ళకి కష్టాలు, సమృద్ధిగా ఉన్నారు, ఆశీర్వదింపడ్డారు, ఎంతో స్వస్థత చూస్తారు. ఎప్పుడైతే మందిరానికి దూరం అయ్యారో, సన్నిధికి దూరం అయ్యారో, ఆ ఒంటరి గొర్రె మీద సాతాను ఎక్కువ, ఆ తోడేలు ఎక్కువ దాడి చేస్తారు. అందుకే ఆ ఒంటరి గొర్రెనట ఆయన వెతుకుతాడట. హల్లెలూయా. ఆ గొర్రెని ఏదో రకం వెతుక్కుని తిరిగి మళ్ళా తన మందలో తెచ్చుకుంటాడట. ఆమేన్. ఒక్క పాపి కనుక దేవుని వైపు మారితే ఆ వ్యభిచార స్త్రీ ఆ రోజు తన జీవితాన్ని మార్చుకుని ప్రభు వైపు వచ్చింది. ఎక్కడ పండుగ అయింది? పరలోకంలో పండుగ అయింది. ఆమేన్. ఈరోజు నువ్వు కూడా అలా ఉన్నావా లేదో ఒకసారి ఆలోచన. లేదా ఇంకా పాపాన్ని పట్టుకుని వేలాడుతుంటే ఆయనకి ఇష్టం కాకపోవచ్చేమో. కానీ పాపం చేయని వాడి లోకంలో లేడు. కానీ పశ్చాత్తాపడాలి. ప్రతి ఒక్కరు ఏం పడాలి? పశ్చాత్తాపడాలి. నీలో ఉన్న పాపాన్ని బట్టి పాపం అంటే చాలా మంది అనుకున్నారు వ్యభిచారం చేసినాడు పాపం అనుకున్నారు. వ్యభిచారమే పాపం, అది పాపం. కానీ దొంగతనము పాపమే, అబద్ధము పాపమే, కోపము పాపమే, దూషణ పాపమే, అసూయ పాపమే, ద్వేషము పాపమే, అనుమానము పాపమే, ఈర్ష్య పాపమే, అసూయ పాపమే, ఇంకా చాలా ఉన్నాయి పాపాలు. ఈ పాపం నీ మీద ఉన్నంతసేపు సాతానుడు నీ మీద అధికారం చేస్తాడు. రోగాలు నేను వదలవు. జాగ్రత్తగా పాపం నీ మీద ఉన్నంతసేపు నువ్వెన్ని హాస్పిటల్ తిరిగో రోగాలు స్వస్థత రావు. ఆమేన్. పాపం నీ మీద ఉన్నంతసేపు అప్పులు, దరిద్రత నీ మీద తొలగదు. చాలా జాగ్రత్తగా. పాపం నీ మీద ఉన్నంతసేపు నీ కుటుంబంలో సమాధానం రాదు. చాలా జాగ్రత్త. పాపం నీలో ఉన్నంతసేపు నీకు ఆశీర్వాదం దొరకదు. కానీ ఎప్పుడైతే నీ పాపం అనేది యేసు దగ్గరికి వస్తావో, పశ్చాత్తాపడి ఆ స్త్రీ తను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నది. ఎందుకు పెదాలతో ముద్దు పెట్టుకుంది? ఆ పెదాలతో ఎంతో పాపం చేసింది. ఎందుకు తన జుట్టు తుడిచింది వేసానంటే ఆ జుట్టుతో ఎంతో మందిని ఆకర్షించింది. ఆమె ఎందుకు కళ్ళలో కన్నీళ్లు గార్చిందంటే కళ్ళతో ఎంతో మందిని ఆకర్షించింది. ఆ 3 విషయాల్లో ఆమె శుద్ధి చేసేసుకుంది. అంతే. ఆమె తన పాపాన్ని పూర్తిగా కడిగేసిందా లేదా? ఆమె ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు పాపం చేయలేదా? పరిశుద్ధురాలికి యేసుతోనే ఉన్నది. హల్లెలూయా. యేసుతోనే ఉన్నది, యేసుతోనే నడిచింది. యేసుతోటి, యేసు సేవ పరిచయంలో తన జీవితం అంతా పరిశుద్ధురాలుగా మార్చేస్తుంది. మరి నీ జీవితం ఒకసారి ఆలోచించు. పాపము ప్రార్థన చేయను, ప్రార్థన పాపం చేయను. గట్టిగా జబ్బులు కొట్టాను. హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తి పాపం చేయడు, పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు. బి కేర్ఫుల్. చాలా జాగ్రత్త. అందుకే ఈరోజు నువ్వు ఏం చేస్తావంటే ఆ పాపముని యేసే పాదాల దగ్గర పెట్టి ఇప్పుడు ఒప్పుకొని కనుక కన్నీళ్లు కార్చి నువ్వు ఆయన వైపు వస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో కుమారుడు తండ్రితో వివేదించి నా ఆస్తి నాకు కావాలని తండ్రితో వివేదించి వెళ్ళిపోయి దేశాంతరం పోయాడు. దేశాంతరం పోయి ఆస్తి విచ్చల విడిగా వేషలతో ఖర్చు పెట్టి తినేశాడు. తిని తాగి మృతుడైపోయాడు. ఆఖరికి ఒక దేశంలో ఆ రోజు కరువు వచ్చింది. కరువు వచ్చి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోపోయాడు. కానీ ఆ పొట్టుడు కూడా పందులు తినలేదు. హల్లెలూయా. కానీ వాడు బుద్ధి వచ్చి ఏమనుకున్నాడు తెలుసా? నా తండ్రి ఇంటికి వెళదాం అనుకున్నాడు. నిజమే సోదరుడా, ఈ రోజు కూడా నువ్వు తప్పిపోయిన కుమారులు ఉన్నావు. దేవుని విడిచిపెట్టి నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత మళ్ళా పాపం చేసి ఒక తప్పిపోయిన స్థితిలో ఉన్నావు. లోకంలో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో. కానీ ఈ రోజు కనుక నువ్వు పశ్చాత్తాపడి కనుక తండ్రి వైపు వెళ్ళాలి. నువ్వు అడగాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడట? నా తండ్రి ఎద్దకు నేను తిరిగి వెళ్తాను. ఒక రోజున ఒక చోట పెయింటింగ్ జరుగుతుందంట. తప్పిపోయిన కుమారుడు తండ్రి బొమ్మ పెయింటింగ్. ఏమంటే తండ్రి చాలా దర్జాగా ధనవంతుడుగా ఉన్నట్టుగా, కుమారుడు తప్పిపోయిన కుమారుడు పక్క చిక్కిపోయి బట్టలన్నీ చీకిపోయి తండ్రి దగ్గర తిరిగి వస్తున్నట్టుగా పెయింట్ వేశారట. హల్లెలూయా. చాలా పెయింట్స్ అన్ని అలా వేశారట. కానీ ఒక పెయింట్ మాత్రం తండ్రి కూడా బాగా చిక్కిపోయి ఎదురు చూసి బాగా కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నట్టుగా, ఆ కుమారుడు తప్పిపోయిన కుమారుడు చీకిపోయిన బట్టలతో వస్తున్నట్టుగా వేశారట. అది ఆ పెయింటింగ్ సెలెక్ట్ అయిందట. హల్లెలూయా. ఆ పెయింటింగ్ వేసిన వ్యక్తిని అడిగారట, బాబు అందరూ కూడా తప్పిపోయిన కుమారుడు తండ్రిని ధనవంతులాగా బాగా డబ్బున్న వాళ్ళగా బాగా గంభీరంగా వేశారు, నువ్వేంటి తండ్రి కూడా తప్పిపోయిన కుమారుడు అంటే తిండి లేక చిక్కిపోయాడు అనుకో, మరి ఈ తండ్రి ఎందుకు చిక్కిపోయినట్టు వేసావు పెయింటింగ్ అని అడిగారట.
ఆమేన్. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటంటే, నిజమే, తప్పిపోయిన కుమారుడేమో వెళ్ళి తండ్రి ఆస్తినంతా నాశనం చేసి తండ్రి మాట వెనుక నాశనమై పందులు పడి తిని ఆహారం చిక్కిపోయాడు. కానీ అదే తండ్రి ఆ కుమారుడి వెళ్ళిన దగ్గర నుంచి సరైన బోధన లేకుండా కుమారుని బెంగతో చిక్కిపోయి ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నాడు గట్టిగా. నిజమే, తెలుసా మీకు? అది ఎవరో తెలుసు? మన తండ్రి, మన పరలోకపు తండ్రి, మన యేసయ్య. ఆమేన్. ఎవరో తెలుసా? ఆ తండ్రి పరలోకపు తండ్రి యేసయ్య. ప్రతి దినము ఆయన లోబడిన పిల్లల తట్టు ప్రతి దినము చేతులు చాపుతూ ఆయన దినమెల్లా చూస్తున్నాడండి. మనం ఎందుకో తెలుసా? మన ఆయన కన్నాడండి. ఎవరు ఏంటంటే మా అమ్మ కన్నది కదా నన్ను అనుకున్నా. లేదు లేదు, నిన్ను నన్ను కన్నది ఎవరు తెలుసా? ఎవరు తెలుసా? యేసయ్య. ఆమేన్. తల్లి ప్రేమ గల దేవుడు అండి. ఎల్ షదాయ్ అని పేరేంటి? తల్లి నిన్ను మరుచినేమో, తండ్రి నిన్ను విడిచినేమో, నేను నిన్ను మరుము చూడు, నువ్వు నారు చేతులు ఎత్తుకున్నాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప ప్రేమ మన యేసయ్య. విసిరి వెళ్ళి మళ్ళా రాని గాలి లాంటాను మన జీవితం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యో అయ్యో, ఓన్లే ఓన్లే పాపం చేశాను, క్షమిద్దాం, నా బిడ్డ కదా, నా కుమారుడి కదా, గాలి అంటాడు. అంతలో కలపడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరిలు అంటాడు. ఎందుకు అతని మీద ఉగ్రత చూపించాలా? ఎందుకు నా మీద కోపం? పోలే, ఈ రోజు అది రేపు తెలుసుకుంటారు అని ఆయన ఉగ్రతను అట్లా అనుకుంటూ ఉంటాడు యేసయ్య. అందుకే మనం నిర్మూలం కాలేదు. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప ప్రేమ! నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. మారుచున్నను గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. వావ్, ప్రైజ్ లార్డ్. కొత్త ప్రేమ పడుతుందండి ప్రతిరోజు. ప్రతి దినంలో కొత్త ప్రేమ మన మీద. అందుకే ఆయనట మనం నిర్మూలన చేయకుండా, ఈ భూమిని ఆకాశాన్ని నశింప చేయకుండా ఆయన అలా వెయిట్ చేస్తూ కూర్చున్నారట. ఎందుకు తెలుసా? మనమందరం దేవదూతల వలె శాపం పొందకూడదని, మనం ఆయనతో కూడా సింహాసనంలో కూర్చుండాలని, ఆయనతో పాటు యుగయుగములో పరలోకములో జీవించాలని ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమేన్. అందుకే రమ్మని పిలుస్తున్నాడు. నీ జీవితము, నీ పాపములు ఎర్రనివైనను అవి ఎట్లా మార్చేస్తాడట? హిమం వలె తెల్లగా మార్చేస్తాడంటున్నాడు. నా కెంపు వలె ఎర్రనివైనను ఎట్లా మార్చేస్తానంటాడు ఆయన? గుర్రబొచ్చు వలె తెల్లగా మార్చేస్తాడంటాడు. ఈ రోజు రండి, యేసు దగ్గరికి వెళ్దాం. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన దగ్గరికి రండి. రావడం అంటే చర్చికి రావడమే కాదు నాన్న, నువ్వు ఇంట్లో కూడా మోకాళ్ళు వేసి ప్రతి దినము యేసయ్య దగ్గర నీ పాపాలు ఒప్పుకొని కన్నీరు విడిచి, ప్రభువా నా జీవిత స్థితి ఎలా ఉంది, నా కుటుంబ సమస్యలు ఎలా ఉన్నాయి, నా భర్త పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నాకు ఏం చేయాలి అర్థం కావడం లేదు, నేను ఎవరికి పాదాలు పట్టుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. తండ్రి, నీ వద్దకు వస్తే మా భారం అంతా తొలగిస్తా ఉంటాను. నువ్వు ఆ యేసయ్యను మనస్ఫూర్తిగా వెళ్ళాలి. వెంటనే నీ దగ్గర రావడం సిద్ధంగా, నీ జీవిత స్థితిని మార్చి, నీ బ్రతుకును మార్చి వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. వెలిగించి నేను ఒక నూతనమైన సృష్టిగా మార్చేస్తాడు. ప్రైజ్ లార్డ్. నీ జీవితంలో కొద్దులని తీరిపోతాయి. అప్పులు అట్లా అప్పులు ఉండవు. నేనేమన్నాడు తెలుసా? అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను. ఆమేన్. అప్పులలో నువ్వు యేసయ్యను ప్రేమించు, యేసయ్యను మనస్ఫూర్తిగా ప్రేమించు. తన కొడుకు అప్పుల పాలై ఉండడం ఆయనకి ఇష్టమా? నిన్ను ఎట్లా చేస్తాడు? అప్పు ఇచ్చేవారుగా మార్చి నన్ను మార్చాడు నా యేసయ్య. ఆమేన్. ఆమేన్. నిన్ను కూడా ఎట్లా మార్చేస్తాడు? ఆమేన్. నువ్వు కింది వాడుకుంటావు, పై వాడుకుంటావు. అవును, అందరి దగ్గర చేతులు చాపేదానిలో చేతులు చాపి వాడుకుంటావు, అందరికి ఇచ్చేటట్టుగా ఉంటావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరు తట్టో చూసి వాడు సహాయం చేయాలి, వీరు సహాయం చేయాలని చూస్తాం, కానీ కాదు, నీ సహాయం కొరకు అనేక మంది ఎదురు చూసేలా చేస్తాడు నా దేవుడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. నువ్వు చేసే ఏ పాపమైనా సరే యేసు యొద్దకు వస్తే, నువ్వు చేసే ఏ పాపమును బట్టేనా ప్రభు దగ్గరకు వస్తే ఆయన నీ పాపములన్నీ క్షమించి తీసుకెళ్లే పాపాలన్నీ ఎక్కడ పడేస్తాడట? సముద్రగాధ జలములో పడేస్తాడట. హల్లెలూయా. అత్యంత నీతిమంతుడిగా నిన్ను మార్చేస్తాడట.
జాలిగల దేవుడై, కృపగల దేవుడై, ఏమాత్రం కోపము రేపు కొనక అణుచుకొనుచు, ఈ దినం కాదు రేపైనా నా బిడ్డ నా ఎదురుకు వస్తుంది, నా కుమారుడు నా ఎదురుకు వస్తాడని ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి ఎలా ఎదురు చూస్తున్నాడు, అలాగే మన తండ్రి అని యేసయ్య మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. ఈరోజు మా జీవితంలో యేసయ్య అంటే ఎందుకు అనిపించాను తెలుసా మాకు? యేసయ్య అంటే ఇంత ప్రేమ ఎందుకో తెలుసా మాకు? యేసయ్య అంటే ఇంత ఎందుకో తెలుసా? అన్ని వదిలేసుకున్నాను దేవుని కోసం. బంధువులను వదిలేసాం, ఉద్యోగాలు వదిలేసాం, ఆస్తులు వదిలేసుకుని అన్ని వదిలేసుకుని వచ్చాం ఈరోజు. యేసు ప్రభు వెళ్ళు నా స్వార్థ ప్రకటించమంటే అన్ని వదిలేసుకుని వచ్చేసాం ఈరోజు. అన్ని రిజైన్ చేసి అవుతున్నాడు ఉద్యోగాలు. నా యేసు ఏముంది పెద్దగా అనిపించలే, నా యేసు ప్రేమ ఉంది. ఆస్తులు, మాకున్న ఆస్తులు కూడా యేసు కన్నా పెద్దగా అనిపించలే, మాకున్న బంధువులు స్నేహితులు ఎవరు యేసు కన్నా పెద్దగా అనిపించలే. యేసు మమ్మల్ని ప్రేమించి ఈ రోజు స్థితిలో ఉంచాడంటే యేసు కొరకు పిచ్చోలో మేము పరిగెడుతాం రాత్రి పగలు. ఎందుకో తెలుసా? యేసు ప్రేమను చాటి చెప్పాలని, అనేకులకు ఆ ప్రేమను పరిచయం చేయాలని, ఎంతో మంది క్రీస్తు రాజ్యానికి మాతో పాటు అందరం తీసుకెళ్లాలని ఇప్పటికి కూడా పరుగు పెడుతున్నాం, పరుగు పెడుతూనే ఉంటాం. మా పరుగు ఆగిపోదు గమ్యం చేరే వరకు. హల్లెలూయా. దేవుడి తండ్రుల కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.